నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మరో 13 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి అసలైన పరీక్ష ఉంది. ఇంతకీ ఆ పరీక్ష ఏంటి? అసలు ఆ పరీక్షను ఆయన ఆ గండాన్ని తట్టుకోగలుగుతారా లేదా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు వస్తున్నది ఏంటంటే, మరొక 13 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి అసలైన పరీక్ష ఉంది, అసలైన గండం ఉంది. దాన్ని అసలు ఎట్లా గట్టెక్కుతారు ఏంటి అనేది ఒక వార్త అయితే వస్తుంది. సో అసలు ఏంటి సార్? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే, మరో 13 రోజుల్లో రాబోయేటువంటి సమయం అనేది ఒక అగ్ని పరీక్ష. గండమా అని అంటే గండం కాకపోవచ్చు, కానీ అలాంటిదే. జూలై 1వ తారీఖు వచ్చేస్తుంది. జూలై 1వ తారీఖు వస్తుంది అనగానే గండమే కదా, అగ్ని పరీక్షే కదా. ఇప్పుడు దాదాపుగా సుమారుగా 12,000 కోట్ల రూపాయలు అవసరం. ఎందుకు అవసరం అని అంటే, ప్రాథమికంగా జూలై 1వ తారీఖు శాలరీస్ ఇవ్వాలి. అలాగే జూలై 1న అవ్వాతాతలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు. అంటే వికలాంగులకి 6,000 పెన్షన్ ఇస్తానన్నాడు. ఇలా 16 రకాల బటన్ నొక్కే కార్యక్రమాలు పెన్షన్స్ ఉన్నాయి. 16 రకాలు ఉన్నాయి పెన్షన్స్. ఈ 16 రకాల పెన్షన్స్ కి సుమారుగా 10,500 కోట్ల రూపాయలు కావాలి. ఇవి కాకుండా మళ్ళీ జీతాలు 1వ తారీఖు. సో కాబట్టి ఈ డబ్బంతా ఎక్కడ తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు? ఈ డబ్బంతా తీసుకురావాలంటే అప్పు తీసుకురావాలి. లేదంటే అప్పు తీసుకురాంది ఆయన 1వ తారీఖు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఫేస్ చేశారు. గతంలో కూడా ఆయన ఫేస్ చేసిన సందర్భం ఉంది. 2014లో కూడా అదే స్టేజ్లో ఆయన తీసుకున్నాడు. లోటు బడ్జెట్ తోటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు దాన్ని తీసుకున్నారు. అలాగే 95లో అనుకుంటా ఎన్టీ రామారావు దిగిపోయిన తర్వాత అప్పుడు కూడా ఖాళీ ఖజానానే ఉంది. ఎందుకంటే అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలన చేశారు. కాంగ్రెస్ వాళ్ళు పరిపాలన చేయగానే తెలుగుదేశం వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు ఖజానాన్ని ఖాళీ చేసి వెళ్తారు. మళ్ళీ ఖజానాన్ని నింపేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది. ఇప్పుడు కూడా విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది? 2014 నుంచి 2019 వరకు కొంత గాలిలో పెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు. 2019లో అక్కడ ఉండేటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎక్కించారు. ఎక్కిస్తే ఆయన ఏం చేశారు? అప్పుల పాలు చేశారు ఆంధ్రప్రదేశ్ని. ఇంకొంచెం వెనక్కి తీసుకెళ్లారు. దాదాపు 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే అంత ఆషమాషి కాదు. చంద్రబాబు నాయుడుకి ఒక పెద్ద అగ్ని పరీక్ష అది. జూలై 1వ తారీఖు మరో 13 రోజులు రాబోతుంది కదా. జూలై 1వ తారీఖు మరో 13 రోజులు రాబోతుంది. ఇంకో 13 రోజుల్లో ఒక అగ్ని పరీక్షను చంద్రబాబు నాయుడు ఎదుర్కోబోతున్నారు. సో ఈ డబ్బులన్నీ వేయాలి. 1వ తారీఖు అవ్వాతాతలకు ఇంటికి పంపించి నేను డబ్బులు ఇప్పిస్తానని చెప్పి ఆయన చేసినటువంటి ప్రామిస్ ఎన్నికల సందర్భంగా. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఆ ఎన్నికల సందర్భంగా కొంతమందికి పెన్షన్స్ ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సో మే 1వ తారీఖు కానీ అంతకుముందు ఏప్రిల్ 1వ తారీఖు కానీ ఇవ్వనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ రోజే చెప్పాడు చంద్రబాబు నాయుడు, మీరు ఒకవేళ ఏప్రిల్లో మిస్ అయినా లేదా మేలో మిస్ అయినా దానితో కూడా కలిపి నేను 7,000 రూపాయలు ఇస్తాను అన్నాడు. అంటే మే వరకు 7,000 రూపాయలు ఉంది కదా. కాబట్టి ఎందుకు చెప్పారు ఆ మాట అంటే, ఏప్రిల్లోనైతే సరే సచివాలయాలకు వెళ్ళి క్యూలో నుంచొని తీసుకున్నారు ఏప్రిల్లో. మే వచ్చేటప్పటికి బ్యాంకులకు వేశారు. అప్పుడు 33 మంది చనిపోయారు. ఆ 33 మంది చనిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, మీరు తొందరపడద్దు, మీరు పోయి ప్రాణాలు తీసుకోవద్దు, అధికారంలోకి నేను వచ్చిన వెంటనే మీకు ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెన్షన్స్ కలిపి నేను ఇస్తాను అని చెప్పారు. అంటే ఒకవేళ మిస్ అయ్యారు అనుకో, మేలోనో ఏప్రిల్లోనో మిస్ అయితే ఆ 3,000 కలిపి జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు ఇవ్వాలి. సో ఈ మొత్తం కలిపితే చాలా బటన్ అవుతుంది. ఇప్పుడు ఉద్యోగస్తులకి దాదాపు 20,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. సరే ఆ బకాయిలు పక్కన పెడితే దాదాపు 1,000 కోట్ల పైగా ఇప్పుడు ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికి కావాలి నెల నెల. సో కాబట్టి నెల నెల జీతాలు ఇవ్వడానికి ఇప్పుడు జూలై 1వ తారీఖు వచ్చేటప్పటికి ఈయనకి దాదాపు 20,000 కోట్ల రూపాయల చేతిలో ఉంటే తప్ప అందరికీ ముందు ఇవ్వడానికి అవకాశం ఉండదు. దీంతోపాటు ఆయన అమ్మకు వందనం అని చెప్పి
చెప్పారు. 15,000 రూపాయలు వేస్తాను, ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు సంవత్సరానికి వేస్తానన్నారు. అది కాకుండా మళ్ళా ప్రతి ఇంట్లో ఆడపిల్లకి నెల నెల 1,500 రూపాయలు ఇస్తానన్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా నెరవేర్చాలంటే ఫస్ట్ ఖజానా ఉండాలి. ఖజానాలో ఇప్పుడు ఏముంది, 12 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. ఈ 12 లక్షల కోట్ల రూపాయలకి అప్పుకి వడ్డీ ఎంత కట్టాలి, 60,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుకి అగ్ని పరీక్ష కదా. 66 లక్షల మందికి పెన్షన్స్ ఇవ్వాలి రేపు, సామాజిక పెన్షన్లు. 1వ తారీఖున జూన్ 1వ తారీఖున సుమారుగా 66 లక్షల మందికి పెన్షన్స్ ఇవ్వాలి, సామాజిక పెన్షన్లు. దాంతోపాటు ఉద్యోగస్తుల జీతాలు, తర్వాత పెన్షనర్స్, ఉద్యోగస్తులు రిటైర్ అయినటువంటి వాళ్ళకి పెన్షన్స్ ఉన్నాయి కదా, అవి ఇవ్వాలి. కాబట్టి మరో 13 రోజుల్లో చంద్రబాబు నాయుడు ఒక పెద్ద సవాల్ని ఎదుర్కోబోతున్నారు. ఆ సవాళ్ళను కనుక ఎదుర్కొని ఆయన కనుక 1వ తారీఖు జీతాలు, పెన్షన్లు, సామాజిక పెన్షన్లు అన్ని కనుక ఇవ్వగలిగితే మొదటి పెట్టిన ఆయన దాటినట్టే అనుకోవాలి. అలా కాకుండా ఉంటే ఇప్పుడు 1వ తారీఖు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైన్లోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు, నెరవేర్చట్లేదు అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి ఏమో అధికారంలో ఉన్నంతకాలం లాస్ట్కి ఎన్నికల కమిషన్, ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కూడా మొత్తం ఖజానాని ఊడ్చేశాడు. ఊడ్చేసి ఆయనకు కావాల్సినటువంటి కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నారు. ఫస్ట్ క్వార్టర్లో రావాల్సిన అప్పులు ఆర్బీఐ పంపించింది, కావాల్సిన వాటా ఆర్బీఐ పంపించింది. ఫస్ట్ క్వార్టర్ డబ్బులు పంపిస్తే ఈయన ఏం చేశాడు, దాదాపు 17,000 కోట్ల రూపాయల దాకా వచ్చినాయి. ఆ 17,000 కోట్ల రూపాయలు ఏం చేశాడు, సొంత కాంట్రాక్టర్లకి పనులు కాకపోయినా, పూర్తి కాకపోయినా సహజంగా ఏం చేస్తారు కాంట్రాక్టర్ పని అయిపోయిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసి ఆ పనులు బాగా చేశారా లేదా, ప్రమాణాల ప్రకారం చేశారా లేదా అన్ని సర్టిఫై చేసిన తర్వాత అప్పుడు ట్రెజరీ ద్వారా డబ్బులు ఇప్పిస్తారు కాంట్రాక్టర్స్కి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీని పెట్టుకొని ఆయన ఏం చేశాడు, అసలు పనులు పూర్తి కాకుండానే ఆయన సొంత మనుషులుగా ఉండి కాంట్రాక్టులు చేసినటువంటి వాళ్ళకి ఇచ్చేశారు. దాదాపు ఆ విధంగా 4,000 కోట్ల రూపాయలు ఆ విధంగా ఇచ్చేశారని చెప్పి చెప్తున్నారు. అలా కాకుండా మళ్ళీ కొంత డబ్బు డైవర్ట్ చేశాడు, వివిధ కాంట్రాక్టులు కానీ ఇవ్వాల్సిన పాత బకాయిలు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి కానీ ఆయన పంపించేశాడు. సో Q1లో అంటే Q1లో ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని ఆల్మోస్ట్ ఖాళీ చేసేసాడు. దానికి జవహర్ రెడ్డి సహకరించాడు. ఇప్పుడు ఖాళీ ఖాతాతోటి, ఖాళీ కాదు మైనస్లో ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేపట్టాల్సి వచ్చింది. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు 1వ తారీఖున ఏం జరగబోతుంది, జూలై 1 అందరూ అటువైపు చూస్తున్నారు. జూలై 1 చంద్రబాబు నాయుడు ఏం చేస్తారని. అయితే నాకున్నటువంటి అంచనా ప్రకారం చంద్రబాబు నాయుడు సమర్థత ఏంటి అనేది నేను గత 26 సంవత్సరాల నుంచి చూస్తున్నాను కాబట్టి జర్నలిస్ట్గా, ఏదో ఒక రూపంలో ఆయనైతే అప్పులు తీసుకొచ్చి, రుణాలు తీసుకొచ్చి ఈ పెన్షన్లు, జీతాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటున్నా. ప్లస్ సంక్షోభం నుంచి ఆయన అవకాశాలని అందిపుచ్చుకోవాలి అనేది ఆయన ప్రాథమిక సూత్రం. ప్రజెంట్ సంక్షోభంలో ఉంది ఆంధ్రప్రదేశ్. సో ఈ సంక్షోభం నుంచి బయట వేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా రకరకాల మార్గాల ద్వారా ఖచ్చితంగా రుణాలైనా తీసుకొచ్చి ఈ మొత్తం ఫిల్ఫిల్ చేసే అవకాశం ఉందని చెప్పి మనం అనుకోవచ్చు. జూలై 1వ తారీఖు కనుక ఇవన్నీ చేయగలిగితే చంద్రబాబు నాయుడు మీద ఒక్క మాట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనడానికి సాహసం కూడా చేయదు. ఒకవేళ చేసినా ప్రజలే తిప్పికొడతారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ జనసేన తిప్పికొట్టడం కాదు, ప్రజలే తిప్పికొట్టేటువంటి అవకాశం ఉంటుంది.